కానీ ఈ జబర్దస్త్ సెట్‌లో స్కిట్స్ అన్నీ స్పాంటేనిటీ అని విన్నా. నిజమేనవి? లేదు లేదు స్కిట్స్ ఎప్పుడే కానీ నేను చెప్పాను కదా ఇంతకుముందు రిహార్సల్స్ అనేవి ఉంటాయి పక్కాగా. రిహార్సల్స్ ఉంటాయా? అది కానీ ఏంటి అనుకున్నంత అంటే చూసే వాళ్ళకి లేనిదో స్టేజ్ మీదకి వచ్చి ఏది పడుతుంది ఆ మాట్లాడేసి లైన్ అనుకోని వెళ్ళిపోతారు. వెళ్లి చేసేస్తారని మీరే స్కిట్ కొంతమంది కొన్ని స్కిట్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే రిహర్సల్స్ చేసిన తర్వాత 3-4 టైమ్స్ స్కిట్స్ మారిన తర్వాత ఇది కూడా నచ్చలేదు అని డైరెక్టర్స్ అంటారు. హ్మ్. లేదు ఈ స్కిట్ కూడా బాగాలేదండి, వేరే ఇంకేదైనా తీసుకురండి అంటే టైం లేదు కదా ఇప్పుడు లైన్ ఏంటి అంటే సరే ఒక 10 నిమిషాలు ఆగి లైన్ అనుకుందామని చెప్పి ఒక లైన్ అనేసుకొని ఓకే నీ నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది అనుకొని అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి కొన్నిసార్లు ఆన్ స్పాట్ మాట్లాడిన కొన్ని స్కిట్స్ చాలా పేలినవి కూడా ఉన్నాయి. అచ్చా! కొన్నిసార్లు ఏంటంటే అది వర్స్ట్ స్కిట్గా కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవును. సో ఐ బిలీవ్ ఇన్ ప్రాపర్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఏ క్యూ ఒక డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ తర్వాత ఎవరు క్యూ అనేది అది ప్రాపర్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది జనాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడిచింది అంటే కారణం అదే. ఓకే వీళ్ళు ఏదో వచ్చి చేసి వెళ్ళిపోతున్నారని కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్తేనే దానికి వాల్యూ ఉంటుంది.